పోగు ఒక్కొక్క పోగే వాళ్ళు కొంటా రావాల. 100 రూపాయలు 4 చీరలు 4 జాకెట్లు నేసిస్తే ఒక సావుకారికి. సంవత్సరాలు చేస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను మరి 4 సంవత్సరాలు 8 గంటల దాకా చేస్తాం. అది నలుగురు కలిసి ఒక 8,000 వస్తుంది. కష్టపడి కూడా మన జీవనాధారం కూడా రాకపోతే ఏం చేయాలా? ఇది నేస్తారు 100కి 40 కూడా లేవు ఇప్పుడు. పైతాని వీవింగ్ అంటారు కదా, ఆ ప్యాటర్న్ లో ఉన్నాయి. 4 సారీస్ అయితే 8,000 అనమాట. సో కాటన్ సిల్క్ లో లాస్ట్ 2 సారీస్ లుంకి టై చేస్తారు దీన్ని. ఓకే, దీన్ని అతుకుతారు, దీన్ని టై. హే హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాస్ డైరీ. సో గైస్, ఇవాళ నేను ఇంకొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. హ్యాండ్లూమ్కి సంబంధించింది. లాస్ట్ టైం నారాయణవనంకి వెళ్ళాం కదా, అక్కడైతే అసలు నేను ఎక్స్ప్లోర్ చేసి వీడియో పోస్ట్ చేస్తే అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నియర్లీ 14,000 పీపుల్ చూశారు అంటే నాకైతే చాలా చాలా హ్యాపీ వేసింది. అదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా బెటర్ వచ్చింది. సో రైట్ నౌ మనమైతే వెంకటగిరికి వెళ్తున్నాము. వెంకటగిరి కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట, ఆంధ్రాలోనే హ్యాండ్లూమ్కి సంబంధించింది. అక్కడైతే పట్టు శారీస్ అవన్నీ కూడా నేస్తారు, బట్ వెంకటగిరి అనే పేరు ఉంటుంది అనమాట. మనం చాలా చోట్ల చూసింటాం వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీస్, పట్టు శారీస్ అవని చెప్పి. సో ఆ ప్లేస్కే వెళ్తున్నాం మనం. అయితే నేను కూడా ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తాను. దీనికి కూడా మంచి సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా వస్తుంది అనుకుంటున్నాను. అదంతా మీ చేతుల్లోనే ఉంది. సో రైట్లో నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. తిరుపతి నుంచి హార్డ్లీ ఒక 1.5 అవర్ పడుతుంది, దగ్గరే మాకు. సో అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళు శారీస్ అవన్నీ వీవ్ చేసే ప్రాసెస్ అవంతా కూడా నేను తెలుసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటాను. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. గైస్, ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంక వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చల్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి లొకేషన్ కన్ఫ్యూజ్ అవుతారు, కొంతమందికి తెలియకుండా ఉంటుందని ఎగ్జాక్ట్గా చెప్తున్నా. చిత్తూరు డిస్టిక్లో తిరుపతి అనే ప్లేస్ పక్కన వెంకటగిరి అనే టౌన్ ఉంటుంది. సో తిరుపతి నుంచి మ్యాక్స్ 1.5 అవర్ 1 అవర్లో వెళ్ళిపోతాము. 60 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట డిస్టెన్స్ అయితే. అండ్ అక్కడైతే మనకి వెంకటగిరిలో మెయిన్ ఫేమస్ ఏంది అంటే వెంకటగిరి పట్టు శారీస్ అండ్ ఆల్సో కాటన్ శారీస్ అనమాట. అండ్ ఫ్యూ శారీస్ కాటన్ అండ్ సిల్క్ మిక్స్ అయినవి కూడా ఉంటాయి. ఆ లుంకి టై చేస్తారు దీన్ని. ఓకే, దీన్ని అతుకుతారు, దీన్ని టై చేసిన తర్వాత మామూలుగా అక్కడ రిమైనింగ్ ఉంది కదా, ఇవంతా పట్టు. సో ఇవంతా పట్టు అన్నమాట. ఆ టై చేసిన వాటికి వీటిని నేస్తారు. పడుగు వేరే పట్టు వేరే. పడుగు వేరు పట్టు వేరు, రెండు. పట్టు అయితే పట్టే. పడుగు అనేది మొగ్గానికి అతుకుతారు, ఇది నేస్తారు. ఇది నేస్తారు. ఓకే, అది ఆటోమేటిక్గా మొగ్గానికి టై చేస్తారు దాన్ని, ఆ పడుగుని. ఓకే, టై చేసిన పడుగుకి మధ్యలో లింక్ అయ్యి 2 కలర్స్ వస్తూ ఉంటాయి, చూపిస్తూ ఉంటారు అట్లా. మనకి డబుల్ షేడ్ వస్తుంది కదా, డబుల్ షేడ్ అనేది అదే దానికి దీనికి మిక్స్ అయ్యి వస్తుంది. దీన్ని మళ్ళీ నేస్తాం కదా, దాంట్లో పెడతారు. ఇవన్నీ ఇవి జరి, మనకి అంచులో జరి వస్తుంది కదా. ఓకే, గోల్డ్ బార్డర్ లాగా వస్తుంది. ఇవి వచ్చి ఇలా. ఓకే, వైట్ ఉంటుంది. ఇదంతా గోల్డ్ జరి, సిల్వర్ కూడా ఉంటుంది. ఇది సిల్వర్ జరి. అంటే మగ్గంకి ఎంబ్రాయిడరీ వేస్తాం, అదే కాదు, ఇది వేరే కదా. ఈ వేరే ఈ వేరే ఈ వేరే. ఓకే, ఇలా ఉంటాయి. ఇలా ఇవి వస్తాయి, దీన్ని మార్క్ అంటారు. ఇలా మార్క్ వస్తుంటాయి. వీటిలో క్వాలిటీలు ఉంటాయి. 150 గ్రామ్స్ అని, 200 గ్రామ్స్ కౌంట్ ఉంటుంది. వీటిలో అలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఇప్పుడు అంతా సిల్వర్. పట్టు శారీస్ కంటే 90% సిల్వర్. ఇన్ఫామ్ ఇది. ఇవి కాటన్ శారీస్కి అతికేదన్నమాట. ఓకే, కాటన్ శారీస్. ఇది కాటన్ థ్రెడ్. కాటన్ థ్రెడ్ మనకి ఇట్లా నేసేటప్పుడు టై చేస్తుంటారు కదా, ఇది టై చేస్తుండేది. దీనికి మనం కాటన్ నేస్తే కాటన్ అవుతుంది, పట్టు నేస్తే కాటన్ బై పట్టు అవుతుంది. మళ్ళీ ఇది కలర్లో కావాలంటే డై చేయించుకోవాలి. డై చేయించుకొని ఆ కలర్ థ్రెడ్ వస్తుంది. సో ఇప్పటి వరకు నేను చూపించింది ఇనిషియల్ మాత్రమే అనమాట. వాళ్ళు ఒక శారీకి మెయిన్ థింగ్ ఏది కావాలి, లైక్ పట్టు థ్రెడ్స్ అవి చూపించాను కదా, లైక్ కాటన్ అలాంటివన్నీ కావాలి అంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ పైన చూపించేటివన్నీ ఆ మగ్గంకి నేస్తారు కదా, దానికి సంబంధించిందే అనమాట. సో వార్పింగ్ కానీ మగ్గంది ఇన్సర్ట్ చేస్తారు కదా థ్రెడ్స్, అవన్నీ డిజైనింగ్ అవంతా కూడా నేను ఇంకా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను.
చూపిస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక శారీ వెనకాల వాళ్ళు ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా ఒక అంకుల్ క్లియర్గా చెప్పారనమాట. నాకైతే చూస్తే అంటే వింటే చాలా బాధ అనిపించింది మాట్లాడుతూ ఉంటే. నేను అదంతా రాగా పోస్ట్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇవన్నీ డై చేయడానికి ఫస్ట్ వాళ్ళైతే ఇలాగా పట్టు కానీ కాటన్ కానీ డై చేశాక ఇలా హ్యాంగ్ చేస్తారంట. చూడడానికి చాలా కలర్ఫుల్గా నాకు చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ చూపించాను కదా, ఒక రూమ్ అంతా పట్టు థ్రెడ్సే ఉన్నాయి. ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క కలర్ అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో నాకు చాలా బాగా అనిపించింది చూస్తే. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చి మగ్గం నేస్తారు కదా, అది ఇలాగా హౌసెస్లోనే 1 or 2 సెటప్ చేసి పెట్టేసుకుని ఉంటారు. రైట్ నో నేను మీకు దీని గురించి డిస్కస్ చేస్తాను అనమాట. ఇది ఎలా తయారు చేస్తారో అనేది అప్కమింగ్ ఇంకా ముందు చూపిస్తాను. ఇదైతే మనకి పట్టు శారీస్కి లైక్ బార్డర్ కానీ చిన్న చిన్న బుటీస్ అలా వస్తాయి కదా, దానికి సంబంధించిందనమాట. ఇలాగా వాటిని ఏమంటారు తెలియదు, ఇలా కార్డ్స్ తీసుకొని వాళ్ళైతే మిషన్లో ప్రింట్ చేస్తారు. సో ఆ మేకింగ్ అంతా కూడా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వన్స్ అగైన్ చెప్తున్నాను, స్కిప్ చేశారంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. సో మీకు అక్కడ చూస్తుంటే అర్థమైపోయింది, వెనకాల కార్డ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి అయితే నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్లైండ్ పీపుల్కి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో అలాగా ఈ మగ్గం నేస్తారు కదా, దానికి కూడా మనకి వాళ్ళకి కోడ్ లాంగ్వేజ్ లాగా అనమాట. ఒక్కొక్క బార్డర్ కానీ ఒక్కొక్క బుట్టి లాగా డిజైన్ చేస్తారు కదా, అది ఎలాగా అనేది ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే ఇది చేంజ్ అవుతూ వెళ్ళి మనకి డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా అడ్డం అనమాట, ఇట్లా అడ్డం ఇట్లా ఇది నిలువు. మనం 2 పోగులు ఉంటాయి. ట్విస్ట్ అవ్వాలంటే ఇదొక, దీన్ని వార్ప్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేసేది వచ్చి ఏదన్నా ప్యాక్ అంటారు. ప్యాక్ మామూలు నేసేదాన్ని ప్యాక్ అంటారు, దీన్ని వార్ప్ అంటారు. అట్లా 2 అవి ఇవన్నీ చుట్టుకోవాలి. ఓకే, చుట్టుకొని మళ్ళీ దాంట్లో పెడతారు. పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఈ పని చేసుకోవాలి. ఓకే, అట్లా ఇస్తారు. ఎట్లా ఇస్తారా అంటే ఇట్లా ఇస్తారు, దానికేసి ఇట్లాంటి ఇలా వస్తుంది. అట్లా చుట్టుకునేస్తారు మిషన్ మీద పెట్టి. ఇది నేను చూసాను. చూసారా, దానికి పెట్టేసి ఇది ఒకటే ఉంటది మామూలుగా. ఇది ఈ మోటార్ ఒకటే ఉంటది, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ దీనికోసం సెట్ చేసుకున్నాయి. పెట్టేసి అవి చిన్న చిన్నవి చెప్తాను, అవి చిన్నవి దీంట్లో నుంచి దాంట్లోకి వస్తుంది. ఈ కొమ్ము అనమాట. ఓకే, ఇవన్నీ చేస్తేనే చీర తయారవుతుంది. దాంట్లో పెడతారు దాన్ని. ఇట్లా అట్లా అది పెట్టి దాంతో ఒక్కొక్క పోగే అల్లుకుంటా రావాలా. ఓకే, ఇది కూడా ఒక్కొక్క పోగే వేసుకుంటా. ఇప్పుడు మీరు చేసేది బార్డర్ కదా అంకుల్? అదే పళ్ళు. ఓకే, మీరు ఒక్కటే చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? అవుతుంది, నేస్తా ఉంటే 1 వారం పట్టచ్చు. ఓకే, దాని మీద ఉంటే ఆ చీర ఆ డిజైన్ 5 days పడుతుంది. అన్నీ చేయాలన్నా 1 వారం పడుతుంది. అట్లా చేసిన ఇదే 2 రోజులు పడుతుంది. ఒక్క రవ్వే. ఓకే, ఇదే మొదలు పెడితే ఇంకా కావాలి. అట్లా మార్చుకుంటూ ఉంటారా దాన్ని? చేస్తూనే ఉంటేనే అది అయ్యేది. ఇప్పుడు ఆ డిజైన్ వేయాలంటే ఈ కార్డ్స్ ఉండాలి. ఈ కార్డ్స్ రొటేషన్ అవుతా ఉంటే ఆ డిజైన్ని అది లిఫ్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా వస్తుంది కదా, ఇది ఇట్లా పోయి ఇట్లా వస్తూ ఉంటుంది. ఆ కార్డు మారుతా వస్తే ఈ మరి డిజైన్ వస్తూ ఉంటుంది. ఈ అంచు కూడా ఇట్లా పడాలంటే ఇది కాకుండా ఇంకొక మిషన్ ఉంది, ఇదే మరి మిషన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇదే ఈ సైడ్. ఇది కాకుండా ఇట్లాంటిది ఇంకోటి పెడతారు, అట్టలు పెట్టి. అది ఇంకొక మిషన్. ఇదే అదే మాదిరిగానే అట్టలు పెడతారు అంతే. అది అంచుకు వస్తుంది. ఇది ఒక రవ్వ ఉంది కాబట్టి ఇది పెట్టాము. అదే కానీ పెద్దది పెడితే ఇదే పెట్టుకోవాలా. ఇప్పుడు అదే పెడితేనే వస్తాయి. సో రైట్ నన్ను మీకు చూపించేది ఆ డిజైన్ మనకి ఆ పట్టు శారీ మీద ఎలా వస్తుంది అనేది వాళ్ళు బిఫోరే ఫిక్స్ చేసుకొని దాన్ని ఇక్కడ ప్రింట్ చేయించుకుంటారనమాట. ఇప్పుడు చూపించారు కదా మనకి సిస్టంలో డిజైన్ అనేది. సో ఆ డిజైన్ వాళ్ళు ఫిక్స్ అయ్యాక ఇలాగా ఫ్యూ కార్డ్స్ తీసేసుకుని ఫ్యూ కార్డ్స్ అనేది ఆ మిషన్లో ఇన్సర్ట్ చేస్తారు. సో ఆ తర్వాత అదంతా ప్రాసెస్ అయ్యి
అవి డిజైన్ చేసిన కార్డ్స్ లాగా బయటకు వస్తుంది. అదంతా మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళు కార్డ్స్ దాంట్లో ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఆన్ చేసేస్తారు. ఆన్ చేసేసాక ఒక్కొక్క కార్డ్ మీద హోల్స్ లాగా వస్తుందన్నమాట డిజైన్ అనేది. వన్స్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి బయటకు వచ్చేస్తాయన్నమాట. ఆ డిజైన్ ఏదైతే అది ఇలాగ హోల్స్ రూపంలో కార్డ్ మీద. నాకు ఎగ్జాక్ట్గా వాటి నేమ్స్ అవన్నీ కూడా తెలీదు, అందుకనేసి ఇలా నా లాంగ్వేజ్లో చెప్తున్నాను అనమాట మీకు అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ ఏవైతే అవి కార్డ్స్ ఇన్సర్ట్ చేసి అవి డిజైన్ వచ్చేసింది కదా, దాని తర్వాత దాన్ని ఇలాగా మనము ఒకదానికి ఒకటి మనము జాయిన్ చేసుకుంటాం కదా. సో అలాగా ఈ మిషన్లో దాన్ని పెట్టేస్తారనమాట. పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ మధ్యలో ఆ థ్రెడ్ అనేది ఫిక్స్ చేస్తుంది అనమాట. లైక్ మనం మిషన్ స్టిచ్చింగ్ అంటాం కదా, సేమ్ ఆ లాంగ్వేజ్లోనే చెప్తున్నాను. సో అలాగా ఆ కార్డ్స్ అనేది ఇక్కడ పెట్టేసి దాని తర్వాత అది 1 by 1 ఇంకా వన్స్ మిషన్ అనేది ఆన్ చేస్తే అది కుట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నట్టు. దాని తర్వాత ఆ శారీ మీదకి ఏదైతే వాళ్ళు డిజైన్ అనుకున్నారో దాన్ని నేస్తారు కదా, ఇందాక చూపించాను కదా, దాని మీద పెట్టేస్తారనమాట. సో అది ప్రాసెస్. అయితే ఒక్క శారీ చేయడానికి మనం శారీ చూసి ఇది బాగుంది, ఇది బాగాలేదు, కలర్ ఓకే, బార్డర్ నచ్చలేదు, ఈ బుట్టీస్ నచ్చలేదు అట్లా అనుకుంటాము. బట్ మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఒక శారీ వెనకాల ఎంత కష్టం ఉంటుంది అని. నేను మా నాన్న, మా అమ్మ, ఓకే, వాళ్ళు, వాళ్ళ నాయన, నేను 3 తరాలకి ఇదే మా జీవనాధారం. ఇంకా వాడికి వచ్చి ఎట్లా వచ్చింది వాడి తరాన్ని. ఓకే, మీరు ఎన్ని అవర్స్ చేస్తారు? ఎన్ని గంటలు చేస్తారు మీరు? ఎంతమ్మా, ఒక 8 గంటల దాకా చేస్తాం. పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 7:30. స్టార్ట్. రాత్రి 7:30 దాకా. రాత్రి 7:30 దాకా ఉంటారు. ఒక 8 గంటల సేపు చేస్తాం. ఓకే, ఆడికి ఒక ఇల్లు ఒక బిడ్డకి పెళ్లి చేసుకునే కాడికి కష్టం. అది ఏ అలవాటు లేకపోతే, యజమానికి ఏ అలవాటు లేకపోతే ఓకే, ఒక ఇల్లు ఒక పెళ్లి చేయొచ్చు. అది ఇప్పటికి 90లో 1990లో ఓకే 300 రూపాయలు 4 చీరలు 4 జాకెట్లు నేసిస్తే ఒక సావుకారికి వచ్చేది మాకు 300 మొత్తం వాళ్ళు తెచ్చిస్తేనే. ఓకే, మేనంగా ఎత్తుకోబోతే ఏమి వాళ్ళు చీర ఇది బాగాలేదు అది బాగాలేదు ఏదో ఒకటి అడ్డాలు చెప్తారు. ఇప్పుడు కూడా నేసుకోవచ్చు. ఇది ఒక్కరా బ్లాక్ అయింది అనుకో, మళ్ళా 1000 రూపాయలు మీకు లాస్ అయిపోయి, అందుకే వాళ్ళు ఇచ్చింది చేస్తే వాళ్ళు కరెక్ట్ గా ఉంటుంది. అది అందువల్లే మేము చీరకు 2000 అయితే ఎంత అయింది, ఇప్పటికి 8000 అయింది. ఓకే, అది ఒక నెల 30 రోజులు నేస్తే అది నలుగురు కలిసి ఒక 8000 వస్తుంది. 8000 వస్తుంది. దాంతో ఏమొస్తుంది, ఏం రాదు. అది అప్పుడు అట్లా చాలా వరకు ఎందువల్ల మానేశారంటే దీనికే తక్కువ వస్తూ ఉంటాయి. కష్టపడి కూడా మన జీవనాధారం కూడా రాకపోతే ఏం చేయాలా, ఏమి తినాలా, బిడ్డల్ని ఏం చేసుకోవాలా. ఇప్పట్లో అయితే గవర్నమెంట్ స్కూల్కి పంపించలేకపోతుంది, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే 1000 అడిగా, ఎట్లా తేవాలా, చాలా ఇబ్బంది. అందువల్ల పిల్లలు కూడాను ఏదో వర్క్కి వెళ్ళండి అనే కాడికి వచ్చేసారు. ఆఖరికి సున్నం పూసుకునేదైనా సరే, ఇంటికి గోడలు కట్టేదానికైనా సరే పంపించేస్తున్నారు తల్లిదండ్రి. 700-800 తెస్తాడు సంధ్యాలకి, 20,000 వస్తుంది కదా నెలకి. దీంతో చేస్తే ఏమొస్తుంది అనే కాడికి జీవనాధారం చాలా కష్టం. 100కి 40 కూడా లేవు ఇప్పుడు. ఒక 100కి 40% కూడా లేవు. చాలా వరకు కష్టం మా వేవర్స్లో. ఓకే, సో జనరల్గా అంకుల్ అన్నీ చెప్తూ ఉంటే నాకైతే చాలా బాధ వేసింది అనమాట. ఒక్కొక్క శారీ వెనకాల వాళ్ళకైతే తక్కువ మనీ వస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కష్టం కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని అవర్స్ అంతమంది చేస్తేనే వాళ్ళకి మంత్లీ అలా వస్తుంది ఎగ్జాంపుల్ అని కూడా చెప్పారు ఆ అంకుల్. ఈ వీడియో చూసి సరౌండింగ్లో మీకు ఎవరికైనా దీనికి సంబంధించింది హెల్ప్ కావాలి, ఆర్ మీరు ఏదైనా డిజైన్స్ చేసుకోవాలి ఓన్గా అనుకున్నా కూడా వీళ్ళైతే ఇక్కడ మీకు కస్టమైజ్ చేయిస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా కార్డ్ ఇక్కడ మెన్షన్ చేశాను వీడియోలో. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. బికాజ్ హ్యాండ్లూమ్ అనేసి అంటాం కానీ దాంట్లో ఉండే వాళ్ళకే దాని గురించి ఇన్డెప్త్గా తెలుస్తుంది. జస్ట్ నేను వెళ్ళి మీకు చూపించాను, దీనివల్ల నేను కూడా కొంచెం నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాను అనమాట. నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు ఫ్యూ కలెక్షన్ శారీస్ చూపిస్తున్నా.
సో ప్రెసెంట్ అయితే మనం వెంకటగిరిలో ఒక ఏరియాలో మొత్తం హ్యాండ్లూమ్స్ అంతా నేస్తారనమాట. ప్రెసెంట్ అయితే అక్కడ ఉన్నాము. ఫస్ట్ మీకు బడ్జెట్ నుంచి చూపిస్తాను శారీస్ అయితే. వెంకటగిరిలో కాటన్ శారీస్ కూడా ఫేమస్ అనమాట, వెంకటగిరి కాటన్ శారీస్ అని చెప్పి. ఇక్కడ వాళ్ళ దగ్గర అయితే ఫ్యూ కలర్స్ అని నేను పిక్ చేశాను అనమాట, చాలా బాగున్నాయి దీంట్లో. అన్నీ ఇప్పుడు నేను చూపించేటివి వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీసే అనమాట. అన్నీ ఇక్కడ వాళ్ళు నేర్చుతారు, పవర్లూమ్ కాదు, ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీస్. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి. ఇది శారీ లోపల పాటు వచ్చి ఇలా ఉంటుంది. కంప్లీట్గా చెక్స్ వచ్చేసి అక్కడక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టీస్ వచ్చేసాయి. అండ్ మనకి కింద శారీకి గోల్డ్ బార్డర్ లాగా వచ్చింది అనమాట, అది హైలైట్ అయింది. 3 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. బ్లౌజ్ లేదు శారీకి. ఈ శారీకి బ్లౌజ్ లేదు, ఓన్లీ శారీ మాత్రం. ఇది శారీ ప్రైస్ ఇది వచ్చి 1800 పడుతుంది. 1800. అండ్ ఇందా గ్రీన్ చూసాం కదా, అందులోనే ఇది పర్పుల్ కలర్ అనమాట. శారీ బాడీ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది. సో శారీ బాడీ పార్ట్ అంతా ఇలాగే వచ్చి ఉంటుంది. సేమ్ చెక్స్ వచ్చి అక్కడక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వచ్చి ఉంటాయి. శారీ లోపల వచ్చి ఇలా ఉంటుంది. శారీ లోపల కంప్లీట్గా ఇలా ఉంటుంది అనమాట. ఇది శారీ పళ్ళు. ఇది శారీ పళ్ళు, దీనికి కూడా బ్లౌజ్ బ్లౌజ్ ఉంది. సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ 1800. అండ్ గైస్ ఈ మోడల్లోనే అనదర్ గ్రే కలర్ అనమాట. సో ఇది కూడా శారీ బేస్ బాడీ అంతా ఇలాగే వచ్చి ఉంటుంది. ఇదైతే సిల్వర్ గోల్డ్ బుట్టీస్ రాలేదు, పింక్ కలర్ అండ్ గోల్డ్ బుట్టీస్ వచ్చాయి శారీ ఓవరాల్. అండ్ శారీ లోపల బేస్ అంతా ఇలా వచ్చేసి ఉంటుంది అనమాట సింపుల్గా. అండ్ శారీ ఇది పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ద శారీ. బ్లౌజ్ లేదు, దీనికి కూడా బ్లౌజ్ లేదు. సేమ్ శారీ 1800 ప్రైస్. సో ఇందాక 3 ఓపెన్ చేసి చూపించాను కదా, అందులోనే ఇది లావెండర్ లైలాక్ కలర్ అనమాట. సో ఈ 4 శారీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఇవైతే 1800 రూపీస్ అనమాట ఈ 4 శారీస్. వీటికి వితౌట్ బ్లౌజ్, ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది. సో ఇవి కూడా వెంకటగిరి కాటన్ శారీసే. వీటికి విత్ బ్లౌజ్ వస్తుంది. సో బాడీ శారీ అంతా కూడా ఇలా వచ్చి ఉంటుంది. టెంపుల్ బార్డర్ అంటారు కదా, అలా వచ్చాయి బుటీస్ అయితే. అండ్ స్ట్రైప్స్ వచ్చింది శారీ ఓవరాల్గా. శారీ లోపల వచ్చి ఇలా ఉంటుంది, మన కుర్చీలకు వచ్చి ఇలా వస్తుంది. ఓకే, శారీ ఓవరాల్ లోపల ఇలా వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఉంది, ప్లెయిన్ బ్లౌజ్. ఇదే బ్లౌజ్, ఇది బ్లౌజ్ అనమాట శారీకి. ఇది ప్రైస్. శారీ పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది. పళ్ళు ఆఫ్ ద శారీ వచ్చి ఇలా వచ్చేసి ఉంటుంది 2000. గ్రాండ్గా. ఇది 2000 రూపీస్ శారీ. సో ఇవి పోల్కా డాట్స్ అంటారు కదా, దాంట్లోనే వెంకటగిరి కాటన్ శారీస్ అనమాట. దీంట్లో అయితే ప్రజెంట్ 4 కలర్స్ ఉన్నాయి. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదైతే 1850 శారీ ప్రైస్. దీనికి కూడా బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది శారీ బ్లౌజ్. అండ్ శారీ పళ్ళు పార్ట్ వచ్చి ఇలా వచ్చి ఉంటుంది అన్నమాట. చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. ఇది శారీ లోపల ఇలా వచ్చింది. లోపల వచ్చి ఇలా వస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. ఇవైతే ప్రైస్ 1850 అనమాట. అండ్ ఇది పిస్తా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్. అండ్ ఈ 2 కొంచెం క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో ఉండే శారీస్. అండ్ గైస్ ప్రెసెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే ఇంకో వెంకటగిరి కాటన్ శారీసే, వేరే డిఫరెంట్ ప్యాటర్న్తో ఉండేటివి. దీంట్లో కూడా ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ 4 ఒకటే అనమాట. ఇవైతే శారీ ప్రైస్ 1750. దీనికి బ్లౌజ్ ఉందా? వితౌట్ బ్లౌజే శారీ అంతా కూడా. దీనికి కొంచెం బార్డర్ పెద్దదిగా వచ్చింది. సో శారీ అంతా ఇలా ఉంటుంది. మన కుర్చీలకు వచ్చి అంటే ఫ్రంట్ కుర్చీలు వస్తాయి కదా, అక్కడైతే శారీ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది పళ్ళు పార్ట్ ఆఫ్ ద శారీ. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కూడా. సో దీంట్లో అయితే 4 కలర్స్ ఉన్నాయి. ఇవి ఎన్ని డేస్ పడుతుంది చేయడానికి? డేస్ పడుతుంది. ఇదంతా ఏంటంటే ఓల్డ్ పీపుల్ అని వేస్తారు, యంగ్ వాళ్ళు వేయలేరు. యంగ్ వాళ్ళు వేస్తే ఈ శారీ వేసిన దానికి ఒక వేవర్కి మహా అంటే ఒక శారీ వేసిన దానికి 300-400 వస్తుంది అంతే ఒక శారీ మీద. ఆ 300-400 కోసం అసలు 3 days 4 days కష్టపడాలి. సో ఈ శారీకి బార్డర్స్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పాను కదా, అందుకని ఒకసారి చూపిస్తున్నాను. సో చాలా బాగున్నాయి అన్నమాట వీటికి. ఇదొక కాంబినేషన్, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ అనదర్ శారీ కాంబినేషన్.
చూపించాను కదా కొంచెం డిఫరెంట్ బార్డర్ వచ్చింది అని చెప్పి, దాంట్లో యాక్చువల్లీ ఇంకో కలర్ కూడా ఉందన్నమాట. ఇలా రెస్టారెంట్ వచ్చి ఎల్లో బార్డర్ వచ్చింది. సో అది మిస్ అయింది కాబట్టి చూపించాము. ఇది కూడా 1750 శారీ అయితే వితౌట్ బ్లౌజ్ వస్తుంది. సో ఇంకా వెంకటగిరి కాటన్ శారీస్లో ఇంకా కొన్ని ఫ్యూ కలెక్షన్స్ చూపిస్తున్నాను. ఇవైతే కడ్డీ బార్డర్ అనమాట. ఇక్కడ శారీకి నాకు గోల్డ్ బార్డర్ వచ్చింది కదా, దాంట్లో 2 కలర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ 1500 అనమాట శారీ ప్రైజెస్ అయితే. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్ని కంప్లీట్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీస్ అంతా. అండ్ ఇది కూడా బాగుంది. సో దీనికైతే ఇలాగ కొంచెం వింటేజ్ లుక్ వచ్చిందనమాట. బార్డర్ అంతా జస్ట్ స్ట్రైప్స్ అలా వచ్చాయి. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, 2 బ్రైట్ కలర్సే. ఒకటి వచ్చి రెడ్ కలర్ అండ్ అనదర్ వన్ వచ్చి ఆరెంజ్ కలర్, కనకాంబరం కలర్. సో ఈ శారీకి అయితే కంప్లీట్గా ఇలాగ బుట్టీస్ వచ్చేసాయి అనమాట. థ్రెడ్ బుట్టీస్ ఉంటుంది, థ్రెడ్తో చేసిన బుట్టీస్ వచ్చేసాయి. ఈ శారీ పళ్ళు ఇది. సో శారీ ఆఫ్ ద పళ్ళు వచ్చి ఇది, కుచ్చులు ఇలా వస్తుంది. అండ్ శారీ కుచ్చులు అంతా ఇలా వచ్చేసి ఉంటుంది. శారీ బాడీ పార్ట్ వచ్చి శారీ బాడీ పార్ట్ ఇలా వచ్చి ఉంటుంది వితౌట్ బ్లౌజ్. అంటే అందులోనే సేమ్ ఇలానే ఉంటుంది ఈ శారీ కూడా. అంటే ఇప్పుడు చూపిస్తున్నవన్నీ ఇక్కత్ బార్డర్ వచ్చిన శారీస్ అనమాట. ఇవి కూడా వెంకటగిరి కాటన్ శారీసే. సో వీటిలో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. పింక్, లెమన్ ఎల్లో, గ్రే అండ్ ఇంక వచ్చి డార్క్ పింక్ కలర్ అనమాట. ఇప్పుడు నేను మీకు మెరూన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇలా ఇక్కత్ బార్డర్ వచ్చి బాడీ పార్ట్. సో శారీ బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చేసి ఉంటుంది. అండ్ లోపల కుచ్చుల దగ్గర ఇలా వచ్చి ఉంటుంది అన్నమాట. అండ్ పళ్ళు ఇలా వచ్చి ఉంటుంది. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజే. ప్రైస్ అయితే 1500. ఇప్పుడు నేను చూపించినవన్నీ కాటన్కి సంబంధించినవి అనమాట. అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే, బడ్జెట్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటాను కదా, మీరు వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పంపారంటే మీరు ఒకసారి వాళ్ళకి వీడియో కాల్ కూడా చేయొచ్చు అనమాట. వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు. సో ప్రజెంట్ కాటన్ కంచి శారీస్ అయిపోయినాయి కదా, అండ్ వెంకటగిరిలోనే కాటన్ సిల్క్ శారీస్ అనమాట. సో మంచి స్టార్టింగే మనకి బ్లాక్ కలర్ వచ్చింది, చాలా బాగుంది కలర్ అయితే. సో ఇవన్నీ విత్ బ్లౌజెస్ ఉంటాయి. సో బాడీ ఆఫ్ ద శారీ వచ్చి ఇలా వచ్చి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కడ్డీ బార్డర్ వచ్చింది చిన్నదిగా, పైన కింద సేమ్ ఉంటుంది. అండ్ శారీ పళ్ళు వచ్చి ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మీరు ఇందాక చెప్పారు కదా వీవింగ్. ఇవి వచ్చి ఏంటంటే కాటన్ బై పట్టు శారీస్ అంటారు వీటిని. మన ఏదైతే లూమ్కి ఉంటుందో, లూమ్కి టై చేసిన థ్రెడ్ వచ్చి కాటన్ థ్రెడ్ ఉంటుంది. లూమ్కి మనం వీవ్ చేస్తాం కదా, నేసే థ్రెడ్ వచ్చి పట్టు థ్రెడ్ ఉంటుంది. సో అది కాటన్ థ్రెడ్ పట్టు థ్రెడ్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. 50% కాటన్ 50% పట్టు ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో బ్లాక్ చూపించాను కదా, దాంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఈ 3 శారీ ప్రైజెస్ వచ్చి 3100 రూపీస్ అనమాట. ప్రతి శారీకి షిప్పింగ్ అడిషనల్. యా, షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది. దీంట్లో బీచ్ కలర్. సో ఇవి కూడా పెద్దవాళ్ళకైనా శారీ ఎవరైనా కట్టుకోవచ్చు. సో శారీ పళ్ళు వచ్చి ఇలా వచ్చి ఉంటుంది. బాడీ ఆఫ్ ద శారీ ఇలా వచ్చేసి ఉంటుంది. అండ్ ఇది బ్లౌజ్. సో ఆ ప్రైస్లో ఈ 3 శారీస్ ఉన్నాయి కలర్స్ అయితే. ఇదొకటి. సో ఈ 3 శారీస్ వచ్చి 3600 అనమాట. ఇవి కడ్డీ బార్డర్లోనే కొంచెం 6 ఇంచ్ సైజ్లో వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక మంచి కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీంట్లో కూడా శారీస్ 3 ఉన్నాయి. ప్రజెంట్ వెంకటగిరిలో జాతర అవడం వల్ల స్టాక్ లేదు, లేకపోతే ఫుల్ స్టాక్ ఉంటుంది. పట్టులో చాలా ఉన్నాయి. ప్రజెంట్ వీటిల్లో అయితే ఆల్రెడీ అయిపోయాయి అంట, నిన్ననే అయిపోయాయి అని చెప్పారు. సో మంచి కలర్ కాంబినేషన్. బాడీ ఆఫ్ ద శారీ వచ్చి ఇలా వచ్చేసి ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వచ్చింది. సో కాటన్ సిల్క్లో లాస్ట్ ఈ 2 శారీస్. సో ఇదైతే బార్డర్కి మనకి ఇట్లాగా డిఫరెంట్గా వచ్చింది. సో ఇదైతే శారీ ప్రైస్ వచ్చి 3800. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను.
దీనికి కూడా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు, బ్రైట్ ఆరెంజ్ వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. అందులోనే ఇది ఒక కలర్ అనమాట శారీ, పీచ్ కలర్. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చూపించేది వేరే మగ్గం. ఇక్కడైతే వాళ్ళు వెంకటగిరి టిష్యూ శారీస్ డిజైన్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ మీకు ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తా. సో థ్రెడ్ దాంట్లో పంపించేస్తారా? ఇలా ఫ్లవర్స్ వస్తాయా? ఓకే. టిష్యూ వస్తుంది, టిష్యూ జరి అతికేది నేసేటప్పుడు పట్టు నేసేది. ఓకే, టిష్యూ శారీస్ అని. గోల్డ్ వేరే వస్తుంది, ఇది సిల్వర్. ఏంటంటే చచ్చిపోతాం మరి. మీరు థ్రెడ్ పెడుతున్నారా అంటే? పెడుతున్నా. ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకోవాలి, అట్లా సెట్ చేసుకోవాలా? చేసుకోవాలి. అది కూడా పెట్టు వస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఓయమ్మా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. మన మీరు చిన్నప్పటి నుంచి? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. అవును, నన్ను మాట్లాడి నువ్వే మాట్లాడేస్తే నా మాటలు కూడా. ఇవ్వకండి. ఒకవేళ ఇప్పుడు చేస్తుంటారు కదా, చేసేటప్పుడు ఇప్పుడు చేస్తున్నారు కదా, చేసేటప్పుడు పొరపాటున ఏదైనా తప్పు చేస్తే డిజైన్ వెనక్కి తిప్పుకోవచ్చు, మళ్ళీ వెనక్కి తిప్పుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ ఇది చేస్తారా? ఎన్ని గంటలు చేస్తారు రోజుకి? నేనైతే అంత ఇంట్రెస్ట్ అంటే చేస్తాను. మీరు టైం ఉన్నప్పుడు మా ఇంట్లో నేను, నా కొడుకు, మా మామగారు ఉన్నారు. ఓకే. ఇంకా వాళ్ళకు ఆయన మిస్లు అయినా నా కొడుకు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాను, వాళ్ళకి చేసుకుంటే నేను చేస్తాను. ఓకే ఓకే. అంటే ఇది ఇంకో శారీ డిజైన్ చేస్తున్నారనమాట. ఇది ఇంకో మగ్గం సపరేట్గా పెట్టున్నారు. సో ఇలాగా వీళ్ళ ఇంట్లో అయితే నేను 2 మగ్గాలు చూశాను. సో అప్పట్లోనే పాతకాలపులో ఇల్లు కట్టేటప్పుడు ఏదన్నా కొంచెం డౌన్కి పెట్టుకుంటారంట ఇలా చేసుకోవడానికి. సో అక్కడ గుంతలాగా తవ్వుకొని ఆ స్పేస్లో అయితే ఇలా సెటప్ చేసుకుంటారని చెప్పారు. సో రైట్ నో ఇప్పుడు నేను చూపించేది చిన్న చిన్న బుటీస్ వచ్చి ఇలా లైలాక్ కలర్తో వెంకటగిరి పట్టు శారీ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉన్నింది, కొత్తవి తెలుసుకున్నారు అండ్ మీకు ఎవరికైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇందాక వాళ్ళు డిజైన్ చేస్తున్నారు కదా ఆ ఫ్లవర్ ప్యాటర్న్ అంతా, సో ఆ శారీ ఆల్రెడీ చేసింది మనకు చూపిస్తున్నారనమాట. ఇక్కడ పట్టు శారీస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, బికాజ్ ఈ వీడియోలో ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఇంతటితో అయితే వీడియో ఏం చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే లైక్ చేయండి, అలాగే వీడియోని తప్పకుండా హైప్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా ముందు చాలా మంచి మంచి వీడియోస్ చూస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.